దేవుడా దేవుడా అనే ఫ్యామిలీ, ದೇವರನ್ನ ಬಿಟ್ಟು ಏನು ಮಾಡದೇ ಇರೋ ಫ್ಯಾಮಿಲಿ. దేవుని విడిచి ఏమి చేయకున్నట్లయిన ఫ్యామిలీ. ಇವತ್ತು ಮನೆಯಲ್ಲಿ ಪ್ರೇಯರ್ ಇಲ್ಲ, ఇంటిలో ప్రేయర్ లేదు, ಗಂಡ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇಲ್ಲ, భర్త ప్రార్థన చేస్తలేదు, ಹೆಂಡತಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇಲ್ಲ, భార్య ప్రార్థన చేస్తలేదు, ಮಕ್ಕಳು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇಲ್ಲ, పిల్లలు ప్రార్థన చేస్తలేదు. ದೇವರಿಗೂ ಇವರಿಗೂ ಐಕ್ಯತೆ ಇಲ್ಲ. దేవునికి వాళ్ళకి ఐక్యతనే లేదు. ದೇವರ ವಾಕ್ಯ ಹೇಳ್ತದೆ, దేవుని వాక్యం చెప్తుంది, ದೇವರು ಮಾಡಿದನ್ನ ನೆನಪು ಮಾಡಿಕೊಳ್ಳಿ. దేవుడు చేసిన దాని జ్ఞాపకం ನೆನಪು తీసుకోవాలి, ಮಾಡಿಕೊಡ್ರಿ. జ్ఞాపకం చేసుకోవాలి. ನಾವು ಯಾರು? మనం ఎవరు? ನಾವು ಇಷ್ಟ ಆಶೀರ್ವಾದ ಹೊಂದ್ಕೊಳ್ಳಕ್ಕೆ ನಾವೇನ್ ಪಾತ್ರರ? మనం ఇంత ఆశీర్వాదం పొందుకునేందుకు మనం పాత్రులా? ನಾವೇನ್ ಒಳ್ಳೆಯವರ? మనం మంచి వాళ్ళ? ನಾವು ಯಾರಂತ ನಮಗ್ ಗೊತ್ತಿಲ್ವಾ? మనం ఎవరంత మనకు ನಮ್ಮ తెలియదా? ಗುಣ ಎಂತದು ನಮಗ್ ಗೊತ್ತಿಲ್ವಾ? మన గుణాలు ఎలాంటిది మనకి తెలియదా? ನಾವ್ ಯಾವ ತರ ಅಹಂಕಾರ ಪಟ್ಟವು ಗೊತ್ತಿಲ್ವಾ? మనం ఎలాంటి అహంకారం పడుతూ మనకు ಎಷ್ಟು తెలియదా? ದ್ರೋಹಿಗಳಂತ ಗೊತ್ತಿಲ್ವಾ? మనం ఎంత ద్రోహిలం తెలియదా? ಎಷ್ಟು ಸಾರಿ ದೇವರಿಗೆ ದ್ರೋಹ ಮಾಡಿದೀವಿ ಗೊತ್ತಿಲ್ವಾ? ఎన్నోసార్లు మనం దేవునికి ద్రోహాలు చేసి